ఎండ్లో మేము హల్దీ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఇక్కడ. నైస్ వర్క్. గజమాల్ అన్నయ్య, తమ్ముడు, పెద్దమ్మ, ఏం చేస్తున్నారు? కట్ చేస్తావా? ఏది లేచి హల్దీకి ముందు రోజు నైట్ అన్నమాట. ఇది ఏంటంటే కాళ్ళు కడుగుతారు కదా, పళ్ళెం చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది. అండ్ ఈ మధ్యకాలంలో ఈ డెకరేషన్స్ అవి బాగుంటున్నాయి కదా, వీడియో షూట్కి అదిని పెళ్ళిళ్ళలోని అవి కొంచెం మెమరీస్గా ఉంటాయి అని చెప్పి, ఆ మెమరీస్ అందంగా ఉండాలని ఎండలో బయటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ టైం ఎండలో బయటికి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. తమ్ముడు, చెల్లి, నేను వెళ్ళాము. తీసుకొచ్చి కష్టపడి డెకరేట్ చేస్తున్నాము మేము. ఆ డెకరేషన్ కూడా ఎంతసేపు ఉండదన్నమాట, ఎందుకంటే కాళ్ళు కడుగుతారు కదా, మనం గమ్మతో అంటించిన దానికి కాళ్ళు కడిగితే అది ఉండదు కదా, సగం అయినా ఊడిపోతుంది ఖచ్చితంగా. అండ్ నేను అలసిపోయాను సగం డెకరేషన్ చేసి పళ్ళానికి పళ్ళానికి పూర్తిగా చేశాను. తర్వాత ఆ చెంబుకి మాత్రం అన్నయ్య చేస్తున్నాడు, అన్నయ్య చెల్లి చేస్తున్నారు. నేను ఎండలో అది 2 days నుంచి తిరుగుతూనే ఉన్నాను కదా, సో నేను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఫస్ట్ చేసిన డెకరేషన్ నాకు అంత ఫుల్ఫిల్గా అనిపించలేదు, అందుకని నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫుల్గా అనిపించలేదు. అరే ఎండలో వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చి ఎంత కష్టపడినప్పుడు ఫుల్గా చేయాలి కదా పర్ఫెక్ట్గా, అందుకని మళ్ళీ క్రియేట్ చేసాము. రీక్రియేట్ కాదు, యాడ్ చేసామన్నమాట. మొత్తం క్రియేషన్ మందే, ఆ డిజైన్ అది మనమే చెప్పాము విత్ అన్నయ్య చెల్లి హెల్ప్తో. ఎందుకే దేనికి? కాలు కడగడానిక? తర్వాత జస్ట్ ఒక్క ఫొటోస్ కోసం. సో మా బ్రదర్కి ఇవన్నీ గుచ్చుకుంటాయి కాళ్ళు కడగడానికి ప్లేట్లో పెట్టినప్పుడు. చేసుకునే వాళ్ళకి ఏముండదు, అక్కలకే చెల్లెలకే ఉంటది అంతే కదా. చూపించావే నువ్వు, బిజీ బాయ్ పిచ్చోళ్ళగా ఉన్నా. మా బావగారి కోసం ఇవన్నీ రెడీ చేసాము అనమాట. కాళ్ళు కడుగుతారు కదా, అది ఆ చెంబు అండ్ ఆ పళ్ళెం. హల్దీ ఎండలో డెకరేషన్ ఎలా చేశారో చూడడానికి. ఓ తక్కువ టైంలో కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. చాలా క్లాసిక్గానా, సింపుల్గా ఉంది బట్ క్లాసిక్గా ఉంది. అండ్ ఫొటోస్కి చాలా బాగా పనికొస్తుంది, వీడియోస్కి కూడా. నేను కూడా కొన్ని రీల్స్ ఫొటోస్ తీసుకున్నాను అనమాట. త్వరలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తాను, చూసేయడానికి రెడీగా ఉండండి. అండ్ హల్దీకి టైం అయిపోతుంది, సో రెడీ అయిపోలే ఫాస్ట్గా. నేనేం చేశానంటే లైట్గా మాయిశ్చరైజర్ అండ్ ఫౌండేషన్, కాజల్ ఇవి మాత్రమే అప్లై చేశాను, అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే మస్కారా అవి అప్లై చేస్తే అది వాటర్ అది మీద అది పోసుకుంటాం కదా, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫేస్ అంతా డార్క్గా అయిపోయి ఏదోలా కనిపిస్తుంది వీడియోస్లో గట్రా. సో అందుకనే నేను అవి ఏమీ అప్లై చేయలేదు. అందరూ కలిసి ఉన్నాం కదా, అందరూ ఒకేసారి రెడీ అవుతున్నాం రూమ్లోని, అమ్మాయిలు అందరూ అనమాట, ఆడవాళ్ళందరూ. సో మా అమ్మ మధ్యలో వచ్చి ఏదో చెప్తుంటే నేను చెప్పాను అనమాట, వీడియో రికార్డ్ చేస్తున్నాను. కానీ వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది. నేను జ్యువెలరీ అది వేసుకొని బ్యాంగిల్స్ వేసుకుని సింపుల్గా రెడీ అయిపోయాను. ఎక్కువ కాదు, ఎందుకంటే పెళ్ళి మంది కాదు కదా అక్కది, మరీ ఎక్కువ రెడీ అవుతే బాగోదు. ఎలాగో పెళ్ళికి రెడీ అవుతుంది. పాపం ఆ ఎండలోనే మా అక్కకి ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ తనకి సింగిల్గా ఫోటోషూట్స్ చేసేసారు, ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తారనమాట మూమెంట్ని. వాళ్ళు అందరూ ఫోటోషూట్ అవి చేస్తుంటే మా అక్కకి నేను పక్కన కాసేపు ఎండలో అయినా సరే రెడీ అయ్యాం కదా, 2 ఫొటోస్ 2 వీడియోస్ మనం ఫోన్లోనే క్లిక్ చేసుకున్నాం అనమాట.
తిను మా బాబాయ్ అనమాట, పెళ్లి కూతురు తండ్రి. తనకి ఓవర్ ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి అండ్ కన్ఫ్యూజ్ అనమాట. సో కన్ఫ్యూజ్ అండ్ అంత ఎక్సైట్మెంట్లో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇద్దరిని టాకింగ్ అంటే మాట్లాడుకుంటూ ఉండండి, మేము క్యాండిడేట్ పిక్స్ తీస్తాము అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఏంటో తెలుసా, నువ్వు చెప్పు ఇద్దరికిద్దరు ఒకలాంటి వాళ్ళే. మేము ముందు ఫోటోషూట్ చేస్తాం, ఎందుకంటే తర్వాత తడిచిన తర్వాత ఇంకా ఫొటోస్ అవి ఏం సరిగ్గా రావు. అందుకని వీళ్ళిద్దరూ మా పెద్దమ్మలు అండ్ వెనకాల ఉన్నది వదిన అనమాట. మా వదిన బాధ ఏంటంటే పాపం ఆ బింది మొయ్యలేకపోతుంది, తను కూడా మాకులాగే బక్కది కదా. మాకేమో ఎండాకాలం కూడా చలేస్తుంది తనకి, ఎందుకంటే బక్కలు అంతే, కొంచెం తడిచామంటే చలేస్తుంది అనమాట, అలానే ఉంటుంది. పెళ్లి కూతురు అయితే మాత్రం సూపర్ ఎక్సైటెడ్ అనమాట పెళ్లి కోసము. అయ్యో బాబోయ్ మామూలు హడావడి కాదు. మీరు పడిపోతున్నారండి. మేము డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా అప్పటికప్పుడు చేసామన్నమాట, ముందు కాదు. సో అదే రికార్డ్ చేసుకున్నాం.